విడుదల పొందాలని తీర్మానంతో మీ వైపు చేతులెత్తిన మీ ప్రజల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ రోజు వరకు విడుదల దొరకక, విడుదల పొందక ఇంకా నా తండ్రి రకరక అలవాట్ల కిందను, ఆచారాల కిందను, సాతాను కట్ల చేత కాలి కింద బానిసలుగా నడిపించబడుతున్న ప్రజలకు ప్రభువా ఈ రాత్రి మీ దాసులు మీ పక్షముగా నిలుపుకొని అద్భుతమైనటువంటి విడుదల కలిగి ఈ మాటలు వినిపించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. ఈ రాత్రి మీ ప్రజలకు ఒక అద్భుతమైనటువంటి విడుదల కలుగునట్లు మీరు సహాయం దయచేయండి. ఎవరు ఏ వాటిలో చిక్కుకొని తండ్రి స్వేచ్ఛ లేక, స్వతంత్రులుగా ఉండలేక, తలపైకి ఎత్తుకోలేక, గౌరవప్రథమగా ఉండలేక ఎంతమంది ఈ రోజున దాస్యం అనే కాడి కింద నలిగిపోతున్నారు. ప్రభువా సమస్యల వలయాల్లో చిక్కుకొని ఉన్నారు. అందులో నుంచి విడుదల పొందలేక కన్నీరు కారుస్తూ నానా విధములైన బాధలను నా తండ్రి ఉన్నారు. ఒక్కొక్కరి ఎదులో ఉన్న వేదనను గుర్తించిన తండ్రి మీకు స్తోత్రమునైనా, స్తోత్రమునైనా, స్తోత్రం 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 స్తోత్రం. ఈ రాత్రి మీరు సాధారణ కట్టిన కట్టలు తెప్పినందుకై మీకు సంఖ్యను తెప్పినందుకై మీకు స్తోత్రం. స్తోత్రము తండ్రి మీకు స్తోత్రం. ఇది మొదలుకొని విడుదల పొందిన వారిగా ఉన్నట్లు మీరు సహాయం దయచేయండి. నిజమేనైనా ఈ లోకములో ఎవరు విడిపించలేదు, ఏది విడిపించలేదు. విడిపించగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడవు మీరే యేసయ్యా. చల్లో ఉన్న వారికి విడుదల కలగ చేయడానికి ఈ లోకానికి మీరు సస్యలుగా వచ్చారు. మన సొంత రక్షకుడిగా అంగీకరించి హృదయంలో చేర్చుకొని మీ వాక్యమును మరింతగా హత్తుకొని పరిపూర్ణమైన మీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన వారై ప్రతి వారు ఇక మీదట విడుదల పొందుకొని మీలో జీవించినట్లు మీరు సహాయం దయచేయండి. ఈ మొదటి రాత్రి కోడికల ప్రారంభం నుండి ముగింపు వరకు ఆశీర్వాదకరంగా జరిగించినందుకై మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఏ ఒక్కరిని కూడా దాటిపోకుండా అందరిని మీరు ఆశీర్వదించారు. ఇప్పటి వరకు మీ పక్షముగా నిలుపుకొని మీ మాటలు బోధించినటువంటి మీ దాసులు బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా. ఇప్పటి